అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు చిక్కుల్లో పడ్డ చిన్నది. రచన వాసవదత్త గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ట్యాంక్ బండ్ మీద చల్లని గాలి వీస్తోంది. అది సాయంత్రం 8 గంటల సమయం. ఆకాశం చిక్కని ఉదారంగు పొలుముకుంది. తేమగాలి తీవ్రతరమైంది. ఇక కొద్దిసేపట్లో వాన వచ్చే సూచనలున్నాయి. ట్యాంకు బండికి ఇరువైపులా ఉన్న మెర్క్యూరీ ల్యాంపులు జిగజిగా మెరుస్తూ దూరం నుండి చూసేవారికి నల్లని ఆకాశంలో ముత్యాల వరస అనే భ్రాంతి కలగజేస్తున్నాయి. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. అల్లంత దూరం నుండి ఒక యువతి వగరుస్తూ వస్తోంది. ఆమె సికింద్రాబాద్ వైపు అతి వేగంగా వెళ్దామని ప్రయత్నిస్తోంది. ఇంతలో వేగంగా వస్తున్న కారును చూసి తప్పుకుందామని ప్రయత్నించి పేవ్మెంట్ పైకి దూకింది. కానీ కాలు అకస్మాత్తుగా జారడం చేత తూర్లి ముందుకు పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో కారు కీచుమంటూ ఆగింది. కారు నుండి ఒక ఆజానుబాహుడు కిందకి దిగాడు. అతని నోటిలో పైప్ ఉంది. బ్లూ కలర్ లాంగ్ కోట్, తల మీద ఈవినింగ్ క్యాప్ ధరించాడు అతను. రిమ్లెస్ కళ్ళద్దాల్లోంచి కాంతివంతమైన కళ్ళు మెరుస్తున్నాయి. వెండి రంగులో ఉన్న ముంగురులు కొద్దిగా నుదురు మీద పడుతున్నాయి. అతడు ప్రొఫెసర్ వామ్, స్పెషల్ బ్రాంచ్ ఉన్నతాధికారంలో ఉన్న సైకాలజిస్టు, క్రైమ్ డిటెక్షన్లో స్పెషలిస్టు. లోపలికి రా అమ్మాయి, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు ఆయన. అర్జెంటుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి, ప్లీజ్ శ్రమని భావించకుంటే అని ఆగింది ఆ యువతి. నేను డ్రాప్ చేస్తాను, రా అమ్మాయి అన్నారు ప్రొఫెసర్ వామ్. ఆమె కారును ఎక్కింది. కారు యూటర్న్ తిరిగి సికింద్రాబాద్ వైపు తిరిగింది. కొద్ది దూరం ప్రయాణం చేసి స్టేషన్ వైపు కాకుండా కంటోన్మెంట్ వైపు మళ్ళిందా కారు. ఆ యువతి సీటుకి చేరగిలబడి కిటికీలోంచి బయటకు చూస్తోంది. నీ పేరేంటమ్మాయి అడిగాడు వామ్. మాలతి జవాబిచ్చింది ఆమె. నీది ఈ ఊరు కాదా అమ్మాయి అన్నారు ప్రొఫెసర్ గారు. ఆమె తుళ్ళి పడింది. చక్కని ఆమె నేత్రాలు భయాన్ని సూచించాయి. మాలతి మౌనాన్ని చూసి ప్రొఫెసర్ మాట మార్చారు. ఇంతకీ ఏ ఊరు వెళ్దామని? బెంగళూరు అంది మాలతి. నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? మౌనంగా ఉండిపోయింది మాలతి. వాన చినుకులు సన్నగా పడసాగాయి. కారు మరికొంత దూరం మౌన వాహినిలో ప్రయాణించింది. బెంగళూరు వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పలేదమ్మాయి అడిగారు వామ్గారు. కారు ఆపండి, దిగిపోతాను అంది మాలతి. చూడు మాలతి, ఇంటి వద్ద ఘర్షణ పడి ఇక్కడికి హఠాత్తుగా వచ్చావు. తిరిగి ఏదో బలమైన కారణం వల్ల అంత హఠాత్తుగానే బెంగళూరుకి వెళ్ళిపోవాలి అని నిశ్చయించావు. కానీ నీ చేతిలో పెట్టె సామాన్లు ఏమీ లేవు. కనీసం హ్యాండ్ బ్యాగ్ అయినా లేదు. డబ్బు లేకుండా ఎలా ప్రయాణం చేద్దామని నిశ్చయించావు అన్నారు వామ్. ఇంతకీ మీరెవరు అడిగింది. నన్ను ప్రొఫెసర్ వామ్ అంటారు. స్పెషల్ బ్రాంచ్లో సైకాలజిస్టునే. నాది ఈ ఊరు కాదని ఎలా గ్రహించారు? సింపుల్, కారుని స్టేషన్ వైపుకి కాకుండా కంటోన్మెంట్కి మళ్లించాను. అయినా నువ్వేం అనలేదు. మాలతి మౌనంగా వాన చినుకుల్ని చూస్తూ ఊరుకుంది. ప్రొఫెసర్ ఒక చేత్తో స్టీరింగ్ వీల్ని కంట్రోల్ చేస్తూ రెండవ చేత్తో పైప్ పేల్చసాగారు. ప్రొఫెసర్, నేను ఒక పెద్ద చిక్కుల్లో పడ్డాను. మీకు నా గురించి అంతా తెలియజేస్తాను. నన్ను ఆ చిక్కుల్లో నుండి కాపాడి క్షేమంగా బెంగళూరుకి పంపే ఏర్పాటు చేస్తారా? మీ సహాయం ఎప్పటికీ మర్చిపోను అంది మాలతి బేలగా. ప్రొఫెసరు అలాగే అన్నట్టు చిరునవ్వు నవ్వారు. అందమైన ఆమె మొహంలో దిగులు, ఆందోళన ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మాలతిది సహజమైన అందం. ఆరెంజ్ కలర్ చీర, అదే రంగు జాకెట్ ధరించింది ఆమె. కాళ్లకు ఆరెంజ్ కలర్ స్లిప్పర్సు. వీటన్నిటితో మ్యాచ్ అయ్యేటట్టు తలలో కూడా కనకాంబరం పూలు ముడిచింది. పాలు గులాబీ రేకులు కలిపి మిళితం చేస్తే ఆ రంగుని దేహమంతా అలుముకుందా అన్నట్టుగా ఆమె చీర ఛాయ, చక్కని అంగ సౌష్ఠవం ఆమె అందాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. ఆరెంజ్ కలర్ని లైక్ చేసేవాళ్ళు ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ఉంటారు. దిగులు పనికిరాదు మాలతి అన్నారు వామ్. అవును ప్రొఫెసర్, సరిగ్గా 20 రోజుల క్రితం నేను కూడా చాలా ఆనందంగానే ఉండేదాన్ని. కానీ అనుకోని పరిస్థితుల్లో నా జీవితాన్ని కొత్త మలుపుకి తెచ్చాయి అంటూ మాలతి తన గురించి చెప్పసాగింది. సాయంత్రం 6 అయింది.
తోటి స్టూడెంట్స్ అందరూ వెంటనే ప్రాక్టికల్స్ ముగించి ఇళ్ళకి పోయారు. అయినా మాలతి చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ఇంకా పూర్తి కాలేదు. మాలా, నీ ఎక్స్పెరిమెంట్ ఎంతవరకు వచ్చింది అడిగింది లేడీ లెక్చరర్. అయిపోవచ్చింది మేడం అంటూ బన్సన్ బర్నర్ మీద వేడి చేస్తున్న గాజు బీకర్ని కిందకి దించింది మాలతి. బీకర్లోని ద్రవమంతా ఎగిరిపోయి రసాయనిక పదార్థం అంతా క్రిస్టల్ బదులు నల్లని పేస్ట్ లాగా మిగిలింది. మాలతి అటు ఇటు చూసింది. లెక్చరరు అల్లంత దూరంలో వెనుతిరిగి కూర్చునుంది. చటుక్కున తన బీకర్ని పక్క టేబుల్ మీద ఉంచి అక్కడ ఇంకొక స్టూడెంట్ తయారు చేసిన క్రిస్టల్స్ని తన వద్దకు లాక్కుంది. ఇదిగో మేడం, ఎంత పచ్చగా ఉన్నాయో నా క్రిస్టల్స్ అంటూ చూపించింది. గుడ్, ఐడోఫామ్ క్రిస్టల్స్ అంటే ఇలాగే ఉండాలి. లేట్ అయినా చక్కగా తయారు చేసావు అంది లెక్చరర్. మాలతి నవ్వుకుంటూ కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరింది. గేటు వద్ద ఒక్క రిక్షా కూడా లేదు. హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ సన్నగా కూనిరాగం తీస్తూ నడవసాగింది మాలతి. సిటీ బస్సులు కూడా ఆ టైంలో ఉండవు. మాలతి రోడ్డు మలుపు తిరిగింది. ఎలక్ట్రికల్ స్తంభం కింద ఇద్దరు రౌడీలు కనిపించారు. మాలతి తల వంచుకొని వారిని గమనించినట్లే సాగిపోయింది. ఒక రౌడీ వేశాడు. రెండో రౌడీ మెడ చుట్టూ ఉన్న రుమాల్ని గిరగిరా తిప్పుతూ మాలతి మొహం మీద విసిరాడు. ఏయ్, ఎందుకు ఆ అమ్మాయి వెంటబడ్డారు? మాలతి తలెత్తి చూడగానే చకచకా నడుస్తూ వస్తున్న యువకుడు కనిపించాడు. మిస్టర్, నీ దారి నన్ను ఉపో, లేకపోతే అంటూ బెదిరించాడు రుమాలున్న రౌడీ. అంతే, వాడి చెంప చెళ్ళుమంది. వాడు గింగిరాలు తిరుగుతూ కిందపడ్డాడు. రెండవ రౌడీ చటాలన చాకు తీసి యువకుడు వైపు దుమికాడు. యువకుడు అతన్ని మణికట్టు పట్టుకుని వెనక్కి విరుస్తూ మోకాల మీద తన్నాడు. వాడి చేతిలోని చాకును విడిచి కింద కూలబడ్డాడు. ఇంతలో మొదటి రౌడీ చేతికి అందిన రాయిని రుమాల్లో చుట్టి రుమాలు 2 కొసలు పట్టుకొని గిరగరా తిప్పి ఆ యువకుడి కణత మీద కొట్టబోయాడు. యువకుడు రౌడీ చేతిని అలాగే పుచ్చుకొని బియ్యం బస్తాన్ని ఎత్తుకున్నట్టు వాడిని అలాగే వీపు మీద ఎత్తుకుని ముందుకి జుడిపించి కింద పారేశాడు. ఆ జూడో ట్రిక్తో యుద్ధం పూర్తయింది. రౌడీలు దుమ్ము దులుపుకుంటూ దౌడు తీశారు. సమయానికి వచ్చి హెల్ప్ చేశారండి, చాలా థ్యాంక్స్ అంది మాలతి. థ్యాంక్స్ నథింగ్, పదండి, మిమ్మల్ని ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను అన్నాడు ఆ యువకుడు. తెల్లటి ప్యాంటు మీద చారెళ్ళ షర్టు టక్ చేశాడు అతను. బ్లాక్ షూస్, సన్నగా చిరునవ్వు చిందించే మొహం, నల్లని ఉంగరాల జుట్టుతో ఆకర్షవంతమైన విగ్రహం. మాలతి అతనితో ముందుకు నడిచింది. పదండి, ఆ కనిపించే కారు మనదే అన్నాడతను. మాలతి తలెత్తి చూసింది. అతడు నవ్వి, పదండి, అడ్రస్ చెప్పండి, మిమ్మల్ని దించుతాను అన్నాడతను. మాలతి నవ్వి కారులో కూర్చుంది. మీ పేరు అడిగాడు అతను కారెక్కుతూ. చెప్పింది మాలతి. వెరీ నైస్ నేమ్, నా పేరు శ్రీనివాస్ అన్నాడతను. నైస్ నేమ్ అనుకుంది మాలతి. ఇల్లు దగ్గరికి రాగానే ఆపమంది మాలతి. అతన్ని ఆపాడు. మాలతి కారు దిగింది. చాలా థ్యాంక్స్, రేపు ఒకసారి రండే, మా ఫాదర్ని పరిచయం చేస్తాను అందామె. అలాగే అన్నాడు శ్రీనివాస్ కారు స్టార్ట్ చేస్తూ. చూడండి మిస్టర్ అంది మాలతి. శ్రీనివాస్ ఆగిపోయాడు. ఆ కార్ని వదిలి వెళ్ళండి. ఓ ఎస్, రేపు రానని అనుమానం అయితే అలాగే వదిలేళ్తాను. రేపు వచ్చి తీసుకెళ్తాను. కావాలంటే రేపు మిమ్మల్ని కాలేజీ దగ్గర కూడా డ్రాప్ చేస్తాను అన్నాడు శ్రీనివాస్. అలాగే డ్రాప్ చేదురు కానీ, ఎందుకంటే ఆ కారు మాదే. కారుని ఎక్కడి నుండి తెచ్చారు? ఆ ఆఫీసు మా నాన్నగారిది అంది మాలతి నవ్వు కనపడకుండా పెదవులు బిగించుతూ. ఓ ఐసీ, అలాగే. కారులోంచి కిందకి దూకాడు శ్రీనివాస్. ఇలా ఇంట్లోకి రండి నవ్వుతూ ఆహ్వానించింది మాలతి. అతడు సందేహిస్తూ అడుగుపెట్టాడు. రండి, కాఫీ తీసుకొని వెళ్దురు కానీ అంది మాలతి. అతడు సందేహంగా, చూడండి, మీ మీ నాన్నగారు కొంపదీసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారా అని అడిగాడు. మాలతి పక్కపక్క నవ్వేసింది. మీకు ఆ భయం అక్కర్లేదు, మా నాన్నగారు ఎల్ఐసి ఆఫీస్లో మేనేజరు అంది మాలతి. కాఫీ తాగుతూ ఉండగా అడిగింది. మీరేం చేస్తూ ఉంటారు అని. నేనా, ప్రస్తుతం రోడ్ సర్వే చేస్తున్నాను. అన్ని ఆఫీసులకి అప్లికేషన్లు పడేశాను. జాబ్ ఏదైనా దొరుకుతుందేమోనని కాచుకొని ఉన్నాను అన్నాడు శ్రీనివాస్. మాలతి ఆలోచించింది. మీరు రేపు సర్టిఫికేట్స్ తీసుకుని మా ఇంటికి రండి. మా ఫాదర్కి చెప్పి మా ఆఫీస్లో ట్రై చేస్తాను. ఏ అంది. శ్రీనివాస్ ముఖం విప్పారింది.
మర్నాడు ఉదయం 9 గంటలు అయ్యేసరికల్లా శ్రీనివాస్ డ్రాయింగ్ రూమ్లో ఉన్నాడు. మాలతి నాన్నగారు పార్వతీశం గారు సర్టిఫికెట్స్ పరిశీలించి సంతృప్తికరంగా తలూపారు. అంతే, అదే రోజు నుంచి శ్రీనివాసు అకౌంటెంట్గా జాయిన్ అయ్యాడు. ఆ రోజు సాయంత్రం కాలేజీ గేట్ వద్ద కారుతో సహా హాజరయ్యాడు. మాలతి అతన్ని చూసి నవ్వుతూ పలకరించింది. అన్నమాట ప్రకారం వచ్చారే అంటూ. మరి మన మాట అంటే ఏమనుకుంటున్నారు? ముందు ఈ స్వీట్స్ తినండి అన్నాడు శ్రీనివాసు స్వీట్ ప్యాకెట్ ఇస్తూ. ఆ రోజు సాయంత్రం రూఫ్ గార్డెన్లో పార్టీ ఇచ్చాడు శ్రీనివాస్. ఆ మర్నాడు మధ్యాహ్నం ఆఫీస్లో పార్వతీశం గారి ప్రమోషన్ సందర్భంగా పార్టీ జరిగింది. ఆఫీస్కి మాలతి తల్లి చిన్న చెల్లెలు లావణ్య వెళ్ళారు. శ్రీనివాస్ వారికి ఆఫీస్ అంతా చూపించాడు. 7 అంతస్తులు దిగి వచ్చేసరికి ఇక నేను నడవలేను బాబు అంది మాలతి కూలబడుతూ. ఉండండి, డ్రింక్స్ తెస్తాను. శ్రీనివాస్ బయటికెళ్ళాడు. ఆ రోజు ప్రోగ్రాంలో వచ్చేవారిని రిసీవ్ చేసుకునే బాధ్యత అతని మీద పడింది. కొత్తగా అపాయింట్ అయినందువల్ల అందరి మెప్పు సంపాదించాలని అతను కూడా ప్రతి పనిలో ఇంట్రెస్ట్ తీసుకుని చేసేశాడు. డ్రింక్స్ తెచ్చి అందరికీ ఇచ్చాడు. మాలతి ఆరెంజ్ జ్యూస్ సిప్ చేసి, లావణ్య ఇక్కడే ఉండాలి, ఏమైంది అంది చుట్టూ చూస్తూ. నేను ఇందులో ఉన్నాను అంటూ సన్నగా వినపడింది లావణ్య కంఠధ్వని. ఏది కనిపించదే అంది మాలతి తల్లి. శ్రీనివాస్ చుట్టూరా చూశాడు. ఆ రోజు ఆఫీసు కొత్త ఐరన్ సేఫ్ తెరిచారు. బహుశా ఐరన్ సేఫ్ మూత లాగాడు, కానీ అది ఊడు రాలేదు. లావణ్య అందులో ఉండిపోయింది. శ్రీనివాస్ ముఖాన్ని చెమటలు కక్కుతున్నాయి. ఆ సేఫ్ ఆటోమేటిక్ మెకానిజం కలది. కాంబినేషన్ తెలిస్తే గానీ తీయడం ఎవరి తరము కాదు. పార్వతీశం గారు హడావిడిగా సేఫ్ తెచ్చిన కంపెనీకి ఫోన్ చేశారు. కంపెనీ మెకానిక్ ఊళ్ళో లేడుట. మెకానిక్ వచ్చేసరికి కనీసం 10-12 గంటలు అవుతుంది. మరి అంతవరకు లావణ్యకు ఊపిరాడేందుకు గాలి ఉంటుందా? సేఫ్లో నుండి లావణ్య గొగ్గోలు పెడుతోంది. మాలతి పెదవులు అదరసాగాయి. ఆమె దిక్కుతోచక శ్రీనివాస్ వైపు ప్రాధేయపూర్వకంగా చూసింది. శ్రీనివాస్ నిబ్బరంగా ఆమె భుజం తట్టి ఫోన్ చేశాడు. 10 నిమిషాల్లో ఎవరో వ్యక్తి ఒక బ్యాగ్ తెచ్చి శ్రీనివాస్కి అందించాడు. శ్రీనివాస్ టై విప్పి బ్యాగ్లోని పనిముట్లతో సేఫ్తో కుస్తీ పట్టసాగాడు. 5 నిమిషాలైంది. శ్రీనివాస్ షర్ట్ చెమటతో నిండిపోయింది. కానీ సేఫ్ హ్యాండిల్ ఇసుమంతైనా కదలలేదు. లావణ్య కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. 10 నిమిషాలైంది. శ్రీనివాస్ ముఖం నుండి చెమటలు ధారాపాతంగా కారసాగాయి. లావణ్యకి ఇక ఓపిక లేక ఉండి శ్వాస తీసుకుంటూ బలహీనంగా అరుస్తోంది. వాచ్లో ముళ్ళు తిరుగుతున్నాయి. 15 నిమిషాలు అయ్యాయి. లావణ్య ఏడుపు మాని వెక్కుతోంది. 20 నిమిషాలు అయ్యాయి. లావణ్య ఏడుపు వినిపించడం లేదు. శ్రీనివాసు తదేక ధ్యానంగా హ్యాండిల్ అడుగున ఉన్న కన్నంలో పనిముట్లు తిప్పి కాంబినేషన్ నెంబర్కై కుస్తీ పడుతున్నాడు. క్లిక్. సేఫ్ తెరుచుకుంది. శ్రీనివాసు లావణ్య చేతుల్లోకి తీసుకుని ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ వచ్చేందుకు చికిత్స చేశాడు. లావణ్య కళ్ళు నెమ్మదిగా తెరుచుకున్నాయి. తల్లిదండ్రుల ఆనందం ఎంత అంతా కాదు. మాలతి కళ్ళు శ్రీనివాస్ ముఖంపైనే నిలిచాయి. ఆ రోజు సాయంత్రం పార్వతీశం గారు శ్రీనివాస్ని డిన్నర్కి పిలిచారు. డిన్నర్ అయిన తర్వాత మాలతి శ్రీనివాసులు గార్డెన్ వైపు నడిచారు. లావణ్య వారి చేతులు పట్టుకొని నడుస్తోంది. శ్రీనివాస్, మీ నాన్నగారు ఎక్కడున్నారు అడిగింది మాలతి. వారెప్పుడో పోయారు అన్నాడు శ్రీనివాస్. మీ ఇంటికి ఒకసారి వెళ్దామా? శ్రీనివాస్ మొహంలో ఆందోళన కనిపించింది. ఈరోజు వద్దు మాలతి, మరెప్పుడైనా తీసుకెళ్తాను. మాలతి ఇంకేం అడగలేదు. ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని ఇంటి దోవబట్టారు. గార్డెన్ గేటు వద్ద చారల బనీన్వాడు వీరిని చూసి అదోలా నవ్వాడు. శ్రీనివాస్, వాడు ఆ రోజు తన్నులు తిన్న రౌడీల్లో ఒకడు కదూ అని అడిగింది. వాడికింకా బుద్ధి రాలేదు శ్రీనివాస్ అన్నాడు పళ్ళు కొరుకుతూ. రాత్రి మాలతి ఊహాలోకాల్లో తేలుతూ కళ్ళు మూసుకుంది. చక్కని పేరు, అందమైన రూపం అని అనుకుంది. మర్నాడు కాలేజీకి సెలవు. మధ్యాహ్నం 1 గంట అయింది. ఫోను ట్రింగుమంటూ మోగింది. మాలతి చెంగుమంటూ వెళ్ళి అందుకుంది. శ్రీనివాస్ ఫోన్ చేసి ఉంటాడు అని అనుకుంటూ, కానీ ఫోన్ చేసింది పార్వతీశం గారు. మాలతి, శ్రీనివాస్ ఇంటికి వచ్చాడా? లేదు డాడీ చెప్పింది మాలతి.
నాకు అతని మీద అనుమానంగా ఉంది మాల. ఆఫీస్ సేఫ్లో నుండి 10,000 రూపాయలు మాయమయ్యాయి. శ్రీనివాస్ కూడా లేడు. అతను నీ దగ్గరకు వస్తే మాటల్లో దింపుంచు. నేను పోలీసులతో వస్తాను. ఫోన్ దించేసింది మాలతి. ఆమె గుండెలు బాధతో అదురుతున్నాయి. శ్రీనివాస్ దొంగ అంటే తను నమ్మలేకపోతోంది. ఆ రోజు తనను రౌడీల బారి నుంచి రక్షించాడు. అతని ముఖం చూస్తే గొప్పింటి బిడ్డలా ఉన్నాడు. ఆ రోజు లావణ్య సేఫ్లో ఇరుక్కుపోతే తీశాడు. శ్రీనివాస్ సేఫ్ని తెరవగలిగాడు. 20 నిమిషాల్లో ఐరన్ సేఫ్ని తెరిచాడు. మాలతి గుండెలు బరువెక్కాయి. సేఫ్ని తెరిచేందుకు పనిముట్లు తెచ్చిన వాడిని ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం రాసాగింది. అతడు మరెవడో కాదు, శ్రీనివాస్ చేత తన్నులు తిన్న మొదటి రౌడీ. కొద్దిగా రూపం మార్చుకొని రావడం వల్ల తను అప్పుడు గుర్తించలేదు. నిన్న గార్డెన్ వద్ద కనిపించిన రెండవ రౌడీ శ్రీనివాసుని చూసి నవ్వాడు. మాలతి నమ్మలేకపోయింది. శ్రీనివాస్ కూడా రౌడీల్లో ఒకడు. తల ఆలోచనలతో పగిలిపోతోంది. కళ్ళల్లో నీళ్లతో ఏదీ కనిపించడం లేదు. పెదవుల్ని బిగించి చేతికందిన బట్టల్ని సూట్ కేసులో పడేసి టాక్సీని తెమ్మని నౌకర్కి చెప్పింది. తన కోసం శ్రీనివాస్ వస్తే పొమ్మని చెప్పమని నౌకర్కి పురమాయించింది. తన చేతులతో తాను శ్రీనివాస్ని పోలీసులకి అప్పగించలేదు. ఆ రోజే మాలతి హైదరాబాద్లో అడుగుపెట్టింది. మర్నాడు సాయంత్రం బంజారా హిల్స్ వైపు అలా తిరుగుతూ వెళ్ళింది. ఎంతసేపు తలచిన శ్రీనివాస్ దొంగ అంటే తను నమ్మలేకపోతోంది. కారు హారన్ చెవి పక్కనే వినిపించడంతో చటుక్కున తిరిగి చూసింది మాలతి. కారులో ఉన్న యువతి మాలతిని చూసి నవ్వింది. యు వాంట్ లిఫ్ట్ అని అడిగింది ఆమె. మాలతి కృతజ్ఞత చెప్పి కారెక్కింది. మీ పేరేంటి అడిగింది ఆమె. మాలతి చెప్పింది. తన పేరు భారతి అని చెప్పిందా యువతి. మీ పేరేంటి అడిగింది ఆమె. మాలతి అని చెప్పింది. తన పేరు భారతి అని చెప్పిందా యువతి. కారు శరవేగంగా తోలుతోందా యువతి. మాలతి బాహ్య లోకాన్ని మరిచి ఆలోచనలో మొలిగిపోయింది. ఆ యువతి పిచ్చిదానిలాగా స్టీరింగ్ వీల్ని అటు ఇటు తిప్పుతూ స్పీడ్గా తోలుతోంది. కారు కొండల్లో మెలకలు తిరిగిపోతోంది. ఎవ్వరిని నమ్మకూడదు, అందులో డబ్బు ఉన్న వారిని అసలే నమ్మకూడదు. వింటున్నారా? గొణుగుతుంది ఆ యువతి. మాలతి ఆలోచనలన్నీ శ్రీనివాస్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆనంద్ పెళ్లి చేసుకుంటాడు అని అనుకున్నాను, కానీ మోసపోయింది నేనే. మాలతి ఆలోచనలు ఆ యువతి మీదకి తిరిగాయి. ఆమె చెప్పిందంతా వినసాగింది. ఆనంద్ తండ్రి తెగతెంపులు చేసుకోమన్నాడు. ఆనంద్ని మర్చిపోమ్మని నాకు డబ్బాశ చూపించాడు. అన్నిటినీ డబ్బుతో కొనగలము అనే ధనమదాంధుడు అతడి తండ్రి. నా ఉద్యోగాన్ని తీసివేయించాడు. గత్యంతరం లేక అతనిచ్చిన 5,000 పుచ్చుకొని ఇలా లోకం మీద పడ్డాను. మాలతి ఆశ్చర్యంగా చూసింది ఆ యువతిని. సీట్ మీద ఉన్న హ్యాండ్ బ్యాగ్లో 100 రూపాయల నోట్ల కట్టలు ఉన్నాయి. సగం తెరిచిన జిప్లో నుండి బయటికి కనిపిస్తున్నాయి. మరి కారు ఎవరిది అడిగింది మాలతి. ఇంకెవరిది? ఆనంద్దే. పిచ్చివాడు ఆనంద్. లోకాన్ని నుండి దూరంగా పోయే నాకు కారు ఇచ్చి పంపాడు. మారుతికి కంగారు ప్రారంభమైంది. ఏంటి నువ్వు మాట్లాడేది? ఏం లేదు, స్లీపింగ్ పిల్స్ ఒక 20 తిన్నాను. ఇక ఈ డబ్బు కారు ఏమైనా నాకు ఖాతరు వెకిలిగా నవ్విందామె. కారు లోయలో మెలకలు తిరుగుతోంది. మాలతి తలుపు తెరిచి దూకడానికి ప్రయత్నం చేసింది. ఆ యువతి కళ్ళు భారంగా మూతలు పడిపోతున్నాయి. ఉన్నట్టుండి స్టీరింగ్ వీల్ మీద నుండి ఆమె చేతులు జారాయి. మాలతి ఆమెని తప్పించి స్టీరింగ్ వీల్ని అందుకుంది. కానీ అప్పటికే కారు 40 అడుగుల లోతున్న లోయలోకి జారింది. ధన్! పెద్ద కుదుపు, పేలుడు. మాలతి తలుపు తెరుచుకొని బయటపడింది. 4 అడుగులు వేసి నేలకు ఒరిగింది. ఇంకా ఆమెకేం జరిగిందో తెలియదు. అలా ఎన్ని గంటల సేపు స్పృహ తప్పి ఉందో ఆమెకే తెలియదు. కళ్ళు తెరిచేసరికి రాత్రి 9 అయింది. కారు చాలా వరకు కాలిపోయింది. ఆ యువతి ముఖం గుర్తు తెలియకుండా నల్లగా మాడిపోయింది. మాలతి కారు తలుపు తీసి చూసింది. తన హ్యాండ్ బ్యాగ్ ఏమైందో తెలియదు. ఆ యువతి హ్యాండ్ బ్యాగ్ మాత్రం ఎగిరి అల్లంత దూరాన పడి ఉంది. మంటలు ఆ బ్యాగ్ని తాకలేదు. మాలతి బ్యాగ్ తెరిచి చూసింది. 5,000 రూపాయలు, ఒక ఉత్తరం కట్ట మాత్రం ఉన్నాయి. ఉత్తరాల కట్ట విప్పి చూసింది. ఉత్తరాల చివర ఆనంద్ సిన్హా అనే సంతకం ఉంది. మాలతికి ఒక ఆలోచన తట్టింది. చనిపోయిన యువతి పేర తను చలామణి కాగలిగితే
పోలీసుల దృష్టిలో చనిపోయింది మాలతే అవుతుంది. మాలతి ఆ రోజు నుంచి భారతిగా మారింది. తిరిగి ఇంటికి వెళ్ళదలుచుకోలేదు. వారం రోజులు అవుతోంది ఇల్లు వదిలి. భారతిగా 2 రోజులు మాత్రం చీకు చింత లేకుండా గడిపింది. నాంపల్లి వెనకనున్న చిన్న ఇళ్లలో ఒక గది అద్దెకు తీసుకుంది. దగ్గరలో ఉన్న బిస్కెట్ ఫ్యాక్టరీలో టైపిస్ట్ ఉద్యోగం సంపాదించింది. సర్టిఫికెట్లు పోగొట్టుకుందని కొద్ది రోజులు డూప్లికేట్ తెస్తానని కంపెనీ వారికి నచ్చజెప్పింది. జీతం 120. ఆ హాయి ఆటే నిలవలేదు. సాయంత్రం ఇంటికి వచ్చి బట్టలు మార్చుకొని మంచం మీద వాలింది. బయట కాకులు అరుస్తున్నాయి. రిక్షాలు సైకిళ్ళు చేసే శబ్దం వినిపిస్తోంది. ఎవరో తలుపు తట్టారు. తన తలుపు కాదేమో అని ఊరుకుంది మాలతి. ఇందాక మెట్ల మీద శబ్దం అయినప్పుడే వింది. ఈసారి తీరా తలుపు తట్టిన శబ్దమైంది. తలుపు తెరిచింది మాలతి. గార పళ్ళు ఇకిలించి నవ్వుతున్నాడు అతను. నేను ఇన్సూరెన్స్ ఏజెన్సీ తరఫున ఇన్వెస్టిగేటర్ని అన్నాడు అతను. మీకెవరు కావాలి అని అడిగింది. భారతి కారు యాక్సిడెంట్లో చనిపోయింది. ఆమెతో ప్రయాణం చేసిన వారు మీరు అని తెలిసింది. చనిపోయింది మాలతి అని మీరు పొరబడ్డారు మాలతి అంది. అతను నవ్వాడు. తల అడ్డంగా తాటించాడు. పొరబడింది మీరు. మీ హ్యాండ్ బ్యాగ్ నాకంట పడింది. భారతి హ్యాండ్ బ్యాగ్ మాయమైంది. చనిపోయిన సమయాన్న భారతి బ్యాగ్లో 5,000 రూపాయలు కొన్ని ఉత్తరాలు ఉండాలి. అవి మాయమయ్యాయి అన్నాడు అతను. అయితే నా దగ్గరికి రావడంలో మీ ఉద్దేశం? నాకు ఆ ఉత్తరాలు కావాలి. అనుమానం మీ మీదకు రాకుండా ఉండాలి అంటే 5,000 రూపాయలు ఇస్తే చాలు. నా దారి నేను పోతాను. నన్నెవరు అనుమానిస్తారు? చనిపోయిన భారతి 2 మాసాల గర్భిణి. ఆమెను కారులోకి తోసి హత్య చేసి 5,000 కాజేసిన నేరం నీ మీదకు వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. రాత్రి 10 గంటలకు నేను వస్తాను. నేను చెప్పినవి రెడీగా ఉంచండే. అతడు వెళ్ళిపోయాడు. వెళ్తున్న తన కార్డు ఇచ్చి వెళ్ళాడు. పేరు నాగభూషణం. మాలతి అడుగులు భారంగా వేసుకుంటూ బట్టలు కట్టుకొని భోజనానికి హోటల్కి వెళ్ళింది. సరిగ్గా భోజనం కూడా చేయలేకపోయింది. తిరిగి అరగంట తర్వాత ఇంటికి చేరుకుంది. మెట్లెక్కుతుండగా ఎవరో తన పక్కన తెల్ల దుస్తుల్లో వెళ్ళినట్టు లీలగా కనిపించింది. మాలతి ఇదేమీ గమనించే స్థితిలో లేదు. మెట్లెక్కి తలుపు తెరిచింది. లోపలంతా అంధకారంగా ఉంది. కింద వీధిలో కారు హారన్ మోగింది. మాలతికి అనుమానం కలుగుతోంది. తాను లైట్ ఆర్పి కిందకి పోలేదు. మరి తను లేని సమయంలో లైట్ ఆర్పివేసింది ఎవరు? గదిలో ఎవరో కదిలిన అలికిడైంది. ఎవరు ఆమెను తాకుతూ గుమ్మం వైపుకు నడిచారు. మాలతి కెవ్వున అరిచి లైట్ వేసేందుకు గోడను వెతికింది. స్విచ్కి బదులు బాకు పిడి తగిలింది. గోడకి వేలాడుతున్న బాకుల్లో ఒకటి అది. మాలతి ఆలోచించకుండా బాకును తీసి ఆగంతకుడి వైపు విసిరింది. అతడు హాప్ అంటూ మూలిగి మాయమయ్యాడు. మాలతి మెట్లు దిగి గబగబా వీధిలోకి అడుగుపెట్టింది. ఎవ్వరూ లేరు. నల్లని అంబాసిడర్ కారు సందు మలుపు తిరుగుతోంది. నంబరు MYR 97. చివరి 2 అంకెలు కనిపించలేదు. మాలతి పోలీసులకి ఫోన్ చేసి గదికి తిరిగి వచ్చింది. గదంతా చిందరవందరగా ఉంది. ఎవరో అప్పుడే హడావిడిగా వెతికారు. తన గుమ్మం వద్ద రక్తపు చినుకులు ఉన్నాయి. మెట్ల మీద రక్తం దారగా కారింది. మాలతి రక్తధారను అనుసరిస్తూ కిందకెళ్ళింది. మెట్ల అడుగున నల్లని మూట ఏదో ఉంది. దగ్గరికి వెళ్ళి పరిశీలించింది. అది మూట కాదు, నాగభూషణమే అతను. గుండెల్లో పిడి బాకుంది. మాలతి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా రోడ్డున పడి పరిగెత్తసాగింది. దూరంగా పోలీస్ వ్యాన్ వస్తున్న సైరన్ వినిపించింది. కారు వెనక్కి మళ్లించి నాంపల్లి వైపు పోనిచ్చారు ప్రొఫెసర్ వామ్. మాలతి విండో గుండా బయటికి చూస్తోంది. వాన తీవ్రంగా పడుతోంది. నాగభూషణం మరణించాడా? లేదు, మూలుగుతున్నాడు. ఇక అట్టేసేపు బ్రతకడని భావించి వచ్చేశాను మాలతి అంది. ప్రొఫెసర్ మౌనంగా కారు నడిపించసాగారు. హత్య చేసింది నేనేనంటారా? అతని గుండెల్లో పొడిచినట్టు జ్ఞాపకం లేదు. బాకు అతని చేతికి గుచ్చుకుంటుందేమో అని మాత్రమే అనుకుంటున్నాను. కారు నాంపల్లి చేరింది. మాలతి ఇల్లుకి దారి చూపించింది. కారు మధ్యదారిలో ఆపి ప్రొఫెసర్ ఎవరికో ఫోన్ చేశారు. తిరిగి కారు ఎక్కి ఇంటికి పోనిచ్చాడు. కారు ఇంటి ముంగట ఆగింది. మాలతి భావించిన విధంగా పోలీసులు లేరు. ఇల్లు నిర్మానుష్యంగానే ఉంది. వాన తగ్గుమొహం పట్టింది. తుంపర మినహా మరేమీ లేదు.
మాలతి కారు దిగి మెట్లెక్కింది. వామ్ కారుని ఒక పక్కగా నిలిపి ఇంటి ముంగిట వంగి పరిశీలించారు. కారు టైర్ల గుర్తులున్నాయి. గుమ్మంలో అడుగు పెడుతూ తలెత్తి చూశారు. మేడపైన పైపులో నుండి వాననీరు చుక్కలు చుక్కలుగా పడుతోంది. కర్చీఫ్తో మొహం మీద పడిన నీటి చుక్కల్ని తుడుచుకుని మెట్లెక్కాడు. మెట్ల మీద రక్తపు బొట్లున్నాయి. మెట్లు దిగువన శవం లేదు. వామ్ మెట్ల పక్కనే ఉన్న ఇనుప బద్దీకి అంటుకొని ఉన్న దారం పోగుని తీసి కాగితంలో చుట్టి జేబులో వేసుకున్నారు. మాలతి గుమ్మం ముందు కొన్ని అడుగు జాడలు ఉన్నాయి. వామ్ వంగి చూశారు. గుమ్మం ముందున్న నుసిని 2 వేరువేరు కాగితాల్లోకి ఎత్తి భద్రపరిచారు. ఇక మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఇక బయట పరిశీలించేది ఏమీ లేదు కదా అన్నారు. మాలతి స్విచ్ వేసింది. మాలతి చెప్పిన విధంగా గదంతా సామాన్లు చల్లా చెదురుగా ఉన్నాయి. స్విచ్ పక్కనే తోలు పటక వేలాడుతోంది. తోలు పటక చెరో పక్కన బాకులు పెట్టుకునే వరలున్నాయి. అందులో ఉండే బాకునే నేను నాగభూషణం పైన విసిరాను అంది మాలతి. అతను నాగభూషణమే అని నీకెలా తెలుసు అని అడిగాడు ప్రొఫెసర్. అతను నాగభూషణమే అయి ఉండాలి. ఉత్తరాల కోసం వస్తానని చెప్పాడు కదా. ఆ ఉత్తరాలేవి? మాలతి వంటిట్లోకి వెళ్ళి జాడీల మాటను దాచిన ఉత్తరాలని ప్రొఫెసర్కి ఇచ్చింది. ప్రొఫెసర్ ఉత్తరాల కట్టలని జేబులో పెట్టుకుని ఈ తోలు పటకాన్ని ఒకటే ఒక బాకుండేదా లేక 2 ఉన్నాయా అన్నారు. మాలతి ఆలోచించింది. ఒకటే ఉందని అనుకుంటున్నాను. ఆ ఒక్కటే నేను ఉపయోగించాను. వామ్ పటకాన్ని కొక్కెన్ నుండి తొలగించి చూశాడు. ఏ పక్క బాకును ఉపయోగించావు? కుడి చేతి పక్క ఉన్న వరలో నుండి బాకును తీశాను చెప్పిందామె. ఎడం చేతి వైపు కూడా బాకుండాలే అన్నారు వామ్. అవును ఉండాలి, కానీ నేను చూసేసరికి ఒకటే ఉంది. అంతకుముందు ఎన్నడైనా బాకుల్ని చూసావా? లేదు. ఎన్ని రోజుల నుంచి ఈ గదిలో అద్దెకుంటున్నావు? వారం రోజులైంది. వారం రోజులకు ముందు 2వ బాకు మాయమైంది అని భావిద్దాం. అయినచో ఎడమ చేతి వరలో ధూళుండాలి కదా. అంటే ఎడమ చేతి వరలో ధూళి లేదు. అంటే అవి కొద్ది నిమిషాల తేడాలో తీయబడ్డాయి అన్నారు వామ్. తిరిగి తోలు పటకాన్ని కుక్కానికి తగిలించేశారు. గదిలో ఒక కుక్కి మంచం, 2 టేబుల్స్, ఒక పాత బీరువా ఉన్నాయి. ఒక తెల్ల చీర, ఒక నల్ల చీర, 4 జాకెట్లు మాత్రమే ఉన్నాయి. టేబుల్ కింద టంకు పెట్టె ఖాళీగా పడి ఉంది. పెట్టెలో ఒక మూల 5,000 నోట్ల కట్టలు అలాగే ఉన్నాయి. గదిలో వెచ్చగా ఉంది. ప్రొఫెసర్ కిటికీ వద్ద నిలబడి చేతులు టేబుల్ మీద ఆంచి బయటకు తొంగి చూశాడు. బయట వాన దారగా పడుతోంది. లైట్ల కాంతిలో వానదారులు జలతారు తీగల్లాగా కనపడుతున్నాయి. మెట్లు ఎక్కుతూ ఉండగా కారు హారన్ వినిపించింది అని అన్నావు కదా. కార్ నంబర్ MYR 97 అని కూడా చెప్పావు కదా. ఆ కారులో వచ్చిన వ్యక్తి గదిలోకి వచ్చాడంటావా అడిగారు వామ్. మాలతి తలాడించింది. ఆ కారు ఎవరిదో తెలుసుకోవడం ఎలా అడిగారు వామ్. అవసరం లేదు ప్రొఫెసర్, బాకు విసిరింది నేనే. అతను బాధతో అరిచాడు. మెట్లు దిగేసరికి ప్రాణం పోయింది. అంతకుముందు ఎవరొచ్చినా హత్య చేయలేదు అంది. నువ్వు పూర్తిగా బాధ్యురాలివి కావని అనడం లేదు. తోలు పటకాకి ఉన్న బాకులు 2. ఒకటి నువ్వు ఉపయోగించావు, 2వది మరొక వ్యక్తి ఉపయోగించారు. అయితే ఆ వ్యక్తి ఆడ మగ అనే విషయం మనకు తెలియదు. ఎవరి బాకు నాగభూషణం హత్యకి కారణమైంది అనే విషయాన్ని తెలుసుకోవాలి అన్నారు వామ్. కారు తెలుసుకోవడం ఎలా? జవాబుగా వామ్ తలాడించి కిందకెళ్ళారు. మాలతి కూడా వెళ్ళింది. వాన పూర్తిగా తగ్గిపోయింది. చూరు వెంబడి పడుతున్న దారాలు కూడా నిలిచిపోయాయి. ఆకాశం నిర్మలంగా నీలంగా ఉంది. చుక్కలు దగదగా మెరుస్తున్నాయి. ఫోన్ బూతులు ఆగి పోలీసులకి ఫోన్ చేశారు వామ్. ఎస్, బ్లాక్ కలర్ అంబాసిడర్ MYR 97 అని మొదలవుతోంది. చూడండి ఇన్స్పెక్టర్. MYRతో ఉన్న అంబాసిడర్ కార్లు ఎన్ని? 20 ఉన్నాయా? అందులో బ్లాక్లు ఎన్ని? అలాగే 97తో మొదలైతే మొత్తం 99 కార్లు ఉంటాయి. ఇప్పుడు చూడండి, 97తో మొదలయ్యే బ్లాక్ అంబాసిడర్లు ఎన్ని? 4. సరే, వెరీ గుడ్. ఇప్పుడు వాటిలో MYRలో ఉన్నవి ఎన్ని? ఓ, ఒకటేనా? దట్స్ ఆల్ రైట్. దాని గురించి కనుక్కోండి. ఓనర్ గురించిన వివరాలతో నా దగ్గరికి రండి. ఫోన్ పెట్టేశారు వామ్. తిరిగిద్దరు రూమ్లోకి నడిచారు. మాలతి, ఒకవేళ నువ్వు తెల్లచీర ధరిస్తే
ఏ రంగు జాకెట్ వేసుకునేదానివి? తెల్లదే. కలర్ మ్యాచింగ్ స్కీమ్ ప్రకారం వాచ్ స్ట్రాప్ కూడా తెల్లదే పెట్టుకుని చెప్పులు కూడా వీలైతే తెల్లవే తొడుక్కుంటావు. అవునన్నట్టు తలూపింది మాలతి. చివరికి తల్లో పూలు కూడా తెల్లవి, అంటే మల్లెలో లేక సన్నజాజులో ధరిస్తావు. అవును. వామ్ తృప్తిగా తలూపారు. బయట జీప్ ఆగింది. సబ్ ఇన్స్పెక్టర్ రంజిత్ మరిద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు. గుడ్ ఈవినింగ్ ప్రొఫెసర్. నాగభూషణం హాస్పిటల్లో మరణించాడు. చనిపోతూ తన్ను హత్య చేసింది మా అన్నాడు. అతని దృష్టిలో మాలతి మీదే ఉంది. ప్రొఫెసరు మౌనంగా ఉన్నారు. కార్ నంబర్ ద్వారా ఆ కార్ ఎవరిదో తెలుసుకున్నాం. అది మాధవ సిన్హాది అన్నాడు ఇన్స్పెక్టర్. జస్ట్ ఎ మినిట్. హంతకుడు మాధవ సిన్హా ఎందుకు కాకూడదు? రంజిత్ నవ్వాడు. ఆ సంగతి మాకు తట్టింది. కానీ అతడికి పటిష్టమైన ఎలిబి ఉంది. 10 నిమిషాలు ఎవరిదో ఫోన్ వస్తే కిందకెళ్ళాడు. తిరిగి తన రూమ్లోనే కూర్చొని సాయంత్రం అంతా ప్యాకాట్ ఆడాడు అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ రంజిత్. ప్రొఫెసర్ మౌనంగా కిటికీ వద్ద నిలబడి టేబుల్ మీద చేతులాంచి బయటికి చూడసాగాడు. అతని దృష్టి టేబుల్ మీద ఉన్న న్యూస్ పేపర్ మీద పడింది. యథాలాపంగా తీసి పేజీలు మళ్లించాడు. ఒక పేజీలో ఉన్న ఫోటో మీద ఆయన దృష్టి నిలిచింది. ఆ ఫోటో మాధవరావు సిన్హాది. ఎయిర్పోర్ట్లో తీసిన ఫోటోలో ప్లేన్ దిగుతుండగా ఉన్న చిత్రం అది. ఎడం చేతిలో బ్యాగ్, కుడి చేయి పైకెత్తి ఫ్రెండ్స్ని విష్ చేస్తూ ఉండగా తీయబడిన ఫోటో అది. ఇన్స్పెక్టర్, మీరు మాధవ్ సిన్హాకి ఫోన్ చేయండి అన్నాడు ప్రొఫెసర్. సబ్ ఇన్స్పెక్టర్ సందేహించాడు. మాధవ సిన్హా ఈ కేసులో ఏ విధంగా ఇరుక్కున్నాడో అతనికి తెలియదు. ప్రొఫెసర్, మీరు మరో విధంగా భావించకపోతే మీకు ఒక విషయం చెప్తాను. నాగభూషణాన్ని హత్య చేసి పారిపోయిన స్త్రీని ఎదురుగా ముష్టివాడు చూశాడు. తనని చంపిందని వాడన్నాడు. అతడు నాగభూషణం. ఇదిగో ఆ టేబుల్ పైన తెల్ల చీర మడిచుంది. మాకు ఈ గది గుమ్మం వద్ద నలిగిన మల్లెపూ కనపడింది. ఇదిగో అన్నాడు రంజిత్. కానీ ఆ చీర కాటన్ది అన్నాడు ప్రొఫెసర్. అయితే ప్రొఫెసర్ తన జేబులోని దారం పోగుని తీశారు. సిగార్ లైటర్ని వెలిగించి దారపు పోగుని ముట్టించారు. అది చరచరా కాలింది. ఇది నైలాంది అన్నారు వామ్. కానీ నాగభూషణం వాగ్మూలం ప్రకారం తనని చంపినది మాలతి. మాధవ సిన్హా చంపితే తనని చంపినవాడు మా అనేవాడు హతుడు. ప్రొఫెసర్ తలూపాడు. నాగభూషణం ధోరణి చూస్తే తనని చంపింది అంటే స్త్రీ అనే తోస్తోంది అన్నాడు రంజిత్. కానీ ఆ స్త్రీ తెల్ల చీర ధరించింది అయి ఉండాలి. పైగా ఆ చీర నైలాందే అయి ఉండాలి హెచ్చరించాడు వామ్. అదిగో తెల్ల చీర. మరి మల్లెపూలు అన్నాడు వామ్. రంజిత్ నవ్వాడు. మాలతి ఆ పూలను పారవేసి కనకాంబరాలు పెట్టుకుంది అన్నాడు. చూడు ఇన్స్పెక్టర్, ఆ చీర మడతల్ని చూస్తే పెట్టెలో నుండి తీసినట్టు కనిపిస్తోందా లేక పెట్టెలో పెట్టబోతున్నట్టుందా? రంజిత్ ఆలోచించాడు. మాలతి ఆ చీరను విడిచి పెట్టెలో పెట్టబోతున్నది అన్నాడు. ప్రొఫెసర్ చిరునవ్వు చిందించాడు. కుక్కానికి ఉన్న మరో చీరని రంజిత్కి అందించాడు. కమాన్ ఇన్స్పెక్టర్, ఈ చీరని సరిగ్గా పెట్టెలో ఇమిడే విధంగా మడిచి చూడు. అయితే ఒక షరతు, పెట్టెలో ఉంచి మడచకుండా ముందు మడిచి తద్వారా పెట్టు. చీర మడత పొడవు వెడల్పు సరిగ్గా పెట్టెలో ఇమిడేటట్లే ఉండాలి. రంజిత్ చీరను మడిచి పెట్టెలో పెట్టాడు. కానీ కొద్దిగా పొడవైంది. తిరిగి చీరను బయటకు తీసి పెట్టెను పరిశీలించి తిరిగి చీరను మడిచి పెట్టెలో ఉంచాడు. కానీ ఈసారి మడిచిన చీర పొడవు వెడల్పు పెట్టె కంటే చాలా పెద్దగా ఉన్నాయి. తిరిగి 2-3 సార్లు ప్రయత్నించాడు. కానీ లాభం లేకపోయింది. ఈసారి చీరను పెట్టెలో ఉంచి అది ఇమిడే విధంగా మడిచి పెట్టెలో ఉంచాడు. అంటే సరిగ్గా మడిచిన చీరను పెట్టెలోనే వదిలేయాలి. అట్లాంటి చీరను బయటికి తీస్తే పెట్టె కొలతలతో సరిపోతుంది. ఆగారు వామ్. తల ఊపాడు ఇన్స్పెక్టర్. అంటే ఈ చీరని అప్పుడే పెట్టెలో నుండి తీశారు, కానీ పెట్టెలో ఉంచబోతున్నట్టు లేదు, అవునా? తిరిగి తలూపాడు ఇన్స్పెక్టర్. మెట్ల మీద ఎవరో వస్తున్న శబ్దమైంది. అందరి దృష్టి అటువైపు తిరిగింది. నేను మాధవ సిన్హాని. మీరు నన్ను పిలిచారట. ఎందుకో తెలుసుకుందామని వచ్చాను అన్నాడతను. అతను చాలా పొడగరి, దాదాపు ప్రొఫెసర్ వామ్ అంత పొడుగు ఉన్నాడు. నల్లని సూట్, ఈవినింగ్
క్యాప్ ధరించాడు. నల్లని బూట్లు తళ్ళతళ్ళలాడుతున్నాయి. అతను రూంలోకి వస్తూ చుట్టూ కలియజూశాడు. ప్రొఫెసర్ వద్దకి నడిచి షేక్ హ్యాండ్ చేశాడు. కానీ ఎడమ చేయిని ఉపయోగించి షేక్ హ్యాండ్ చేశాడు. ప్రొఫెసర్ దృష్టి కుడిచేయి మీదకు పోయింది. సారీ, కుడిచేయి బెణికింది. 4 రోజుల నుంచి సలుపుతోంది అన్నాడు మాధవ్ సిన్హా చిరునవ్వుతో. ప్రొఫెసర్ తిరిగి టేబుల్ మీద చేతులు ఆంచి కిటికీలో నుండి తొంగి చూశాడు. చూరు నుండి కారుతున్న నీటి ధార ఆగిపోయింది. చేతికి టేబుల్ చల్లగా తగిలింది. ఆయన టేబుల్ని చూశారు. ఆయన దృష్టి టేబుల్ మీద పరుగు తీసింది. టేబుల్ పైన ఉన్న వస్తువులన్నీ యథాప్రకారంగానే ఉన్నాయి. న్యూస్ పేపర్ అలాగే ఉంది. ఆయన చటుక్కున పేపర్ తిరగేసి చూశారు. తిరిగి అందులో ఉన్న ఫోటో మీద దృష్టి కేంద్రీకరించుకుపోయింది. అవును, ఆ ఫోటో నాదే అన్నాడు మాధవరావు సిన్హా. కానీ అప్పుడు చేతికి బెణుకు లేదు అన్నారు వామ్ చిరునవ్వుతో. మాధవ్ సిన్హా మొహం వెలవెలబోయింది. కోట్ జేబులో నుండి రుమాలు తీసి మొహం తుడుచుకున్నాడు. ఎగ్జాక్ట్లీ ఆ రుమాల్ని టేబుల్ పై నుండి సంగ్రహించారు. అందుకే రెండోసారి టేబుల్ మీద చేతులుంచిన నాకు టేబుల్ చల్లగా తగిలింది. అంతకుముందు ఉండవలసిన రుమాలు మాయమైంది. మాధవరావు సిన్హా రుమాల్ని జేబులో ఉంచుకున్నాడు. ఇంతకుముందు మీరు ఈ రూమ్కి వచ్చారు. అప్పుడు ఈ రుమాల్ని మర్చిపోయారు కాబోలు. మాధవ్ సిన్హా తల ఆడించాడు. తలపైన ఉన్న ఈవినింగ్ క్యాప్ తీసి టేబుల్ పైన ఉంచాడు. ప్రొఫెసరు తన క్యాప్తో దాన్ని పోల్చి చూశారు. రెండిటిపైన నల్లని మరకలున్నాయి. చూరు పైనున్న వానబొట్లు పడ్డాయి అన్నారు వామ్ క్యాప్ని వేలుతో రాస్తూ. దీనితో మాధవరావు సిన్హా ఆ రూమ్కి వచ్చాడు అన్న సంగతి ధృవపడింది. కానీ ఎందుకు వచ్చాడు? ప్రొఫెసర్ క్షణకాలం ఆలోచించారు. కోట్ జేబులో ఉన్న ఉత్తరాల కట్టని పైకి తీసి బహుశా దీనికోసం కాబోలు అన్నారు. మాధవ్ సిన్హా ఆత్రంగా ఆ కట్టను అందుకున్నాడు. ఆనంద్ సిన్హా మీ కుమారుడా? అడిగారు వామ్. అతను తలూపాడు. నాగభూషణం మీకు ఈ ఉత్తరాల విషయమై ఫోన్ చేశాడా? అడిగాడు ప్రొఫెసర్. ఫోన్ చెయ్యడమే కాదు, ఆనంద్ రాసిన ఉత్తరాలు తన వద్ద ఉన్నాయని, భారతి చనిపోయే సమయానికి గర్భవతి అని, 1,00,000 రూపాయలు ఇవ్వని పక్షంలో ఆ ఉత్తరాలు పేపర్కి ఎక్కుతాయని బెదిరించాడు అన్నాడు మాధవ సిన్హా. అయితే మీరు పేకాట ఆపి ఆ 10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చారు. తలూపాడు మాధవ సిన్హా. మీతో వచ్చిన మరో వ్యక్తి ఎవరు? నేను ఒక్కడిని మాత్రమే వచ్చాను. నాగభూషణం గదిలో ఉన్నాడు. ప్రొఫెసరు తల అడ్డంగా ఆడించాడు. మీతో పాటు మరొక వ్యక్తి వచ్చారు. ఆ వ్యక్తి ఎవరు? అతని తర్వాత వచ్చింది నేను ప్రొఫెసర్. అందరి కళ్ళు అటువైపే తిరిగాయి. గుమ్మం వద్ద ఒక అందమైన యువకుడు ఉన్నాడు. మాలతి ఆనందంగా శ్రీనివాస్ అంటూ అరిచింది. కానీ మరుక్షణంలో ఆమె ముఖ చంద్రమండలం మేఘావృతమైంది. కారణం శ్రీనివాస్ పచ్చి దొంగ. తనను మోసగించాడు. ప్రొఫెసర్ ముందు ఇతన్ని బంధించండి, ఇతని వల్లనే నేను ఇంత దూరం వచ్చి హత్యలో ఇరుక్కున్నాను అంది మాలతి. శ్రీనివాస్ మాట్లాడలేదు. ప్రొఫెసర్ చిరునవ్వు నవ్వి ముందు హంతకులు ఎవరో తేలిన తర్వాత అలాగే బంధిస్తాను అన్నారు. మనము కేసు అంతటినీ పరిశీలిద్దాం. నాగభూషణం ముందు మాలతిని కలిశాడు. ఆమె వద్ద ఉత్తరాల ద్వారా మాధవ సిన్హా బ్లాక్మెయిల్ చూశాడు. మాధవ సిన్హా వచ్చే సమయానికి మాలతి హోటల్కి వెళ్ళింది. మాధవ సిన్హా వచ్చేటప్పుడు వర్షం చూరు నుంచి కారుతోంది. అతని హ్యాట్ మీద పడి మరకాయింది. అతను టేబుల్ మీద రుమాలు మరిచి వెళ్ళిపోయాడు. అంతకు కొద్దిసేపటి తర్వాత నాగభూషణం హత్య జరిగింది. 2 బాకులు కొద్ది నిమిషాల తేడాతో ఉపయోగించబడ్డాయి. 1 బాకు మాత్రమే దొరికింది. రెండోదేమైంది? అనుమానితులు 2. ఒకరు మాలతి. ఆమె బాకును ఉపయోగించింది. హతుడు చనిపోతూ తన్ను చంపిందని మా అన్నాడు. కానీ మా అంటే మాధవరావు సిన్హా కూడా అవుతుంది. అందరూ మౌనంగా ప్రొఫెసర్ లాజిక్ని వింటున్నారు. మాధవ సిన్హా చేతికి బెణుకు లేదు, కానీ అతను చెయ్యి కదల్చలేకపోతున్నాడు అన్నారు వామ్. మాధవ సిన్హా మొహం చెమటతో నిండింది. భయపడకండి, మీరే హంతకులని నేను అనడం లేదు అన్నారు వామ్. మాధవ సిన్హా నిట్టూర్పు విడిచాడు. హత్య చేసింది స్త్రీ అని అనుమానం. కారణం తెల్ల చీర దొరికింది. మాలతి గదిలో తెల్ల చీర దొరికింది. పైగా బాకు విసిరిన మాలతి హతుడు మరణిస్తూ తనని చంపిందని మా అని ఆగాడు. ఈసారి మాలతి మొహంలో భయం
ప్రస్ఫుటంగా కనపడింది. ప్రొఫెసర్ ఇక కేసుని వివరించడం ఆపి మాలతి, మాధవ్ సిన్హాల ముఖాలకేసి చూశారు. ఈసారి ఇద్దరు ముఖాలు వెలవెలపోయాయి. తిరిగి ప్రొఫెసర్ తన ధోరణి కొనసాగించారు. మాలతి బాకు విసరడం ఖాయం. అయితే అది నాగభూషణానికి తగిలిందా లేక? ప్రొఫెసర్ ఆగి మాధవ్ సిన్హా కుడి చేతిని నొక్కారు. మాధవ్ సిన్హా బాధతో ఆహ్ అని మూలిగాడు. మాలతి ముఖం విప్పారింది. అతడే మూలిగాడు అంది. కరెక్ట్. అంటే మాలతి విసిరిన బాకు మాధవ సిన్హాకి తగిలింది. మరి నాగభూషణం ఎవరి చేతిలో చనిపోయాడు? అతన్ని చంపినవారు స్త్రీ అని, తెల్లచీర ధరించిందని, మల్లెపూలు పెట్టుకుందని, పేరు మాతో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఇంతకీ మాధవ సిన్హా గారు క్లబ్లో ఉన్నట్లు నాగభూషణానికి ఎలా తెలిసింది? ఎవరు ఫోన్ చేశారు? చేసింది ఆడా లేక మగ? ఫోన్ చేసిన వ్యక్తి ఈ రూమ్కి వచ్చి ఉండాలి. అయితే ఆ వ్యక్తికి నాగభూషణాన్ని హత్య చేసే ఆస్కారం ఉంది. ఎవరా తెల్లచీర ధరించిన స్త్రీ? అడిగారు వామ్. నేను ప్రొఫెసర్ని, మాధవిని. అతను ఒక బ్లాక్మెయిలర్. నా జీవితంతో చెలగాటమాడాడు. ఆ బ్లాక్మెయిలర్ని కత్తితో బెదిరించబోయాను, కానీ మరణించాడు అందా యువతి. అందరి దృష్టి కొత్తగా అడుగుపెట్టిన యువతి పైకి తిరిగింది. ఆమె తెల్ల చీరలో ఉంది. ఆమె మాధవ సిన్హా కుమార్తె మాధవి. మాలతి హాయిగా నిట్టూర్పు విడిచింది. ఆమె దృష్టి శ్రీనివాస్ పైన పడింది. ప్రొఫెసర్, ఇతన్ని అరెస్ట్ చేయండి అంది మాలతి. ఈసారి ప్రొఫెసర్, శ్రీనివాస్ ఇరువురు నవ్వారు. అతను బెంగళూరు క్రైమ్ బ్రాంచ్లో బెస్ట్ బాయ్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అన్నారు వామ్. మాలతి తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. అందరూ ఒకరి తర్వాత ఒకరు నిష్క్రమించారు. మాలతి, శ్రీనివాసులు ఇద్దరే మిగిలారు. మాలతి సందేహంగా, ఆ 10,000, ఆ కేడీని పట్టుకున్నాను. నెల రోజులుగా క్యాష్లో షార్టేజ్ వస్తుంటే నిఘా వేశాను. చివరికి దొరికాడు అన్నాడు శ్రీనివాస్. మరి ఆ రోజు గార్డెన్ దగ్గర కేడీ మిమ్మల్ని చూసి ఎందుకు నవ్వాడు? పకాలను నవ్వాడు శ్రీనివాస్. ఎందుకంటే వాడు నా జైల్లోంచే వచ్చాడు. ఆ రోజు నేను ఆడిన నాటకంలో సహాయం చేశాడు అన్నాడు శ్రీనివాస్. వాళ్ళిద్దరికీ అభిప్రాయ భేదాలు తొలగిపోయి వాళ్ళిరువురు పెళ్లి చేసుకున్నారు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హైప్ కూడా చేయండి. అలాగే ఇదివరకు చదివిన కథలు, నవలలు ప్లేలిస్ట్లో ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.